నమస్కారం అండి. నేను మాట్లాడాల్సిందంత చెర్రీ గారు మాట్లాడేశారు ఆల్రెడీ. థ్యాంక్ యూ. మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందుగా ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ. అలాగే మా టీం ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ మాకు అంత బడ్జెట్ లేదు ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు. కానీ ఈ సినిమాకి చెర్రీ గారు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సార్, మా బాయ్స్ అందరినీ నమ్మినందుకు. అలాగే మా టీం, ఇది టీం ఎఫెక్టు. తేజ రైటింగ్లో అది హెల్ప్ చేశాడు. మా కాస్ట్యూమ్స్, అందరూ వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ స్పెషల్గా ఉంటాయి. సో తేజ డిజైన్ చేసాడు. ఓకే, ఇట్స్ ఓకే, వెళ్ళు. అందరికీ వినమ్రతతో థ్యాంక్ యూ. అలాగే నా కో ఆర్టిస్టులు మా వెన్నెల కిషోర్ అన్న, అజయ్ అన్న. అజయ్ అన్న యాక్చువల్గా ఇండస్ట్రీలో నాకు ఒక మెంటర్ లాగా. ప్రతి సినిమాకి తను కాల్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తుంటాడు బిగినింగ్ నుంచి. అలాగే మంచి మంచి అడ్వైజ్లు ఇలా ఉండాలి ఉండని అడ్వైజ్లు ఇస్తూ ఉంటాడు. సో హీజ్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. అలాగే సునీల్ అన్న, యాక్చువల్గా సునీల్ అన్న యాక్టింగ్ చూసే నేను యాక్టింగ్ చేసేది కొంచెం ఆయనలాగే ఉంటుంది, సేమ్ అంటూ ఉంటారు. సో సునీల్ అన్న చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను చాలా వరకు. అలాగే ఆయన కూడా చాలా అడ్వైజెస్ ఇచ్చారు. అలాగే మొత్తం ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే పేరుతో పాటు సక్సెస్ కూడా వచ్చింది. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నవీన్ గారు యూఎస్ నుంచి ఫోన్ చేశారు. నవీన్ సార్, వరుణ్ తేజ్ గారు, మొత్తం మా ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్, హీరోస్ అందరూ ఫోన్ చేసి నన్ను చాలా బాగా చేసావు అని చెప్పారు. సో థ్యాంక్ యూ అండి. సత్య గారు, అది ఆల్ పర్పస్ నైఫ్ ఏమైనా తెచ్చుకున్నారా అండి? దాని అవసరం ఫ్యూచర్లో ఉంటుందా ఏంటి? ఏదండి? ఆల్ పర్పస్ నైఫ్ ఒకటి ఉంటుందా మీ దగ్గర? ఎప్పుడైనా ఓపెనర్లు లేనప్పుడు ఆల్ పర్పస్ నైఫ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు సక్సెస్ మీట్ తర్వాత వాడాల్సిన దానికోసం వాడుకోవచ్చండి. సో అలాగే సింహ ఫస్ట్ పార్ట్కి ఇప్పటికి చాలా పరిణితి చెందాడు. చాలా పరిణితి చెందాడు పెర్ఫార్మెన్స్లో. అలాగే ఇద్దరిది కుదిరిందంటే ఇద్దరం బయటే మోర్ దెన్ ఫ్రెండ్స్, ఒక బ్రదర్స్ లాగే. అలాగే భైరవ్ అన్న ఇచ్చిన మ్యూజిక్, ఆడియన్స్ ముందే ఆ మ్యూజిక్ కూడా ముందే చెప్పేస్తున్నారు, అని అరుస్తున్నారు థియేటర్లో ఆడియన్స్. సో అంత బాగా కనెక్ట్ చేసుకున్నందుకు ఆడియన్స్ అందరికీ వినమ్రతతో కాకుండా మామూలుగా అంటే హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్య గారు. అలాగే సారీ, వన్స్ అగైన్ ఐ ఫర్గాట్ టు మెన్షన్, ముగ్గురు గురించి మర్చిపోయాను చెప్పడం. అజయ్ గారు, సునీల్ గారు, అండ్ రోహిణి గారు చెప్పాను. అజయ్ గారు, సునీల్ గారు, అండ్ వెన్నెల కిషోర్ గారు. అసలు వెన్నెల కిషోర్ గురించి మర్చిపోయాను. వీళ్ళు కూడా దే ప్లేడ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అలానే టెక్నీషియన్స్లో తేజ గురించి చెప్పడం మర్చిపోయాను. మొత్తం ఎంటైర్ కాస్ట్యూమ్ డిజైనింగ్ హెస్ బిన్ డన్ బై హిమ్, అండ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మూవీ కో రైటర్. అండ్ సోమయాజులు కూడా రియా క్యారెక్టర్ చేసిన ఈషా గుప్తా, ఐ థింక్ ఈషా గుప్తా ఫ్రమ్ ఢిల్లీ. అండ్ అది కూడా ఏంటంటే బేసికలీ రితేష్ అండ్ తేజ పిక్డర్ అప్ ఫ్రమ్ అన్ ఇన్స్టాగ్రామ్ రీల్. అండ్ నాకు ఆ అమ్మాయే కావాలని అడిగారు. అండ్ ఆ అమ్మాయి వచ్చిందో పర్ఫార్మెన్స్ చేస్తే అప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేశారని. షీస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ చెర్రీ గారు. ఇప్పుడు డైరెక్టర్ రితేష్ రాణా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మత్తు వదలరా లాంటి డెబ్యూ సినిమాతోనే ఇండస్ట్రీని అంతా తన వైపు తిప్పుకునేలా చేశారు. అంతకు మించిన మ్యాజిక్ని ఇప్పుడు క్రియేట్ చేశారు. నిజంగా పడి నవ్వుకున్నామండి థియేటర్స్ నిండా. ఈ సక్సెస్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? మొత్తం ఫిలిం మేకింగ్ ప్రాసెస్లో నాకు రెండు విషయాలు నచ్చావండి. ఒకటి నరేషను, రెండు ప్రమోషను. నరేషన్ లేకుండా మూవీ స్టార్ట్ అవ్వదు, ప్రమోషన్ లేకుండా జనాల్లోకి వెళ్ళదు. సో అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. చెర్రీ గారికి చెప్తాను, ఎందుకు సరే డబ్బులు వేస్ట్, ఖర్చు ఎక్కువ అవుద్ది ఎందుకు అంటే, ఆయన కూడా ఓకే సూపర్ అని అలా అనుకుంటారు. కానీ నాకు ఇలా స్పీచ్లు ఇవ్వడం ఇష్టం లేదు. కానీ మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టారు. అన్నిటికంటే మేజర్గా నాకు ఆనందంగా ఉంది, చెర్రీ గారు హ్యాపీగా ఉన్నారు, అది చాలు నాకు. హ్యాపీ బర్త్డే తీసాక ఆయన ఆ ఫేస్లో స్మైల్, మా టీమ్ ఫేస్లో స్మైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. సో అది మేజర్ ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ నా డైరెక్షన్ టీమ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సోమయాజులు, వాసు, ప్రభవ్ అండ్ తేజ ఏంటంటే కో రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్, వాడికి ఆల్రౌండర్ అనమాట మా టీంలో. ఏం కావాలన్నా ఆల్ పర్పస్ నైఫ్ లాగా వీళ్ళందరూ ఉంటారు. సో ఏమన్నా స్పీచ్ ఇస్తారా? నా కోఆర్డినేట్స్లో కొంచెం పాలు పంచుకోండి.
సరే, అంటే ఇందాకట్లాగా అర్థం కాకుండా అర్థమైనట్టు కాకుండా ఇప్పుడు కొంచెం మాకు క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు ఎవరనేది ఇప్పుడు కొంచెం క్లారిటీగా మాట్లాడరా? ఫస్ట్లీ లైక్ మత్తువదల వన్ చూసినప్పుడు ఐ వాజ్ బ్లోన్ అవే అండి, అండ్ ఇన్స్టెంట్లీ ఐ బికేమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రితేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసు. ఓకే. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు రితేష్ అన్నకి చాలా థ్యాంక్స్ అండి. ఈ పెద్ద హిట్ కొట్టారు రితేష్ అన్న. మేబీ నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా రితేష్ అన్నతో ఉంటాను, పెద్ద పెద్ద హిట్లు కొడతాను అనుకుంటున్నాను. రితేష్ అన్నకు ఛాన్స్ ఇస్తే. థ్యాంక్స్ ఫర్ ద హ్యూమంగస్ హిట్ అండి. కొంచెం హ్యూమంగస్ హిట్ అండి. అండ్ ఇలాగ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా బెటర్ కంటెంట్తో ముందుకు వస్తూ ఉంటాం. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఎంటర్టైన్ చేయడానికి చూస్తూ ఉంటాం. అండ్ ఇంకా మా టీం గురించి మాట్లాడాలంటే ఎవ్రీ వన్ లైక్ సాయి, ప్రభవ్, నిఖిల్, వాసు అండ్ డిఓపి సురేష్ సారంగం, నా అన్న రితేష్ రానా, వీళ్ళు దే ఆర్ అంటే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళలో ఒక ఏజ్ దాస్ నక్క ఉంటాడండి. సో అదేంటంటే బేసిక్గా మేము ఐ మీన్ ఎప్పుడు సెల్ఫ్ ఎంటర్టైన్ ఫీల్ అవుతూ ఉంటాం, అట్ ద సేమ్ టైం పక్కన వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయాలని చూస్తూ ఉంటాం. అది మీకు మూవీలో రిఫ్లెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను. లైక్ బ్యాక్గ్రౌండ్లో పోస్టర్స్ కానీ, ఫోర్గ్రౌండ్లో యాక్టర్స్ చేసే చిన్న చిన్న గెస్టర్స్ కానీ. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ హ్యూమంగస్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. రితేష్ గారు ఒక చిన్న మాకు ఒక క్లారిటీ కూడా ఇచ్చేయచ్చు కదా, మీరు అన్నట్లుగానే సినిమా ఇంకా నా స్పీచ్ అవ్వలేదు. యా. సో ముందు మా ఆర్ట్ డైరెక్టర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ ఫిలిం నుంచి శ్రీనివాస్ గారే, సో టీం అంతా సేమ్, నెక్స్ట్ న్యూ జాయిన్. నా ప్రతి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఎప్పుడు చేసినా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండేది, కానీ దీంట్లో మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఆయనకు మామూలుగా ప్రీ ప్రొడక్షన్ అప్పుడు ఏంటంటే చెప్పేవాడిని, సార్ మీకు 8 days ఇస్తా, 9 days ఇస్తా, కుమ్మేద్దాం అని చెప్పేవాడిని. లాస్ట్కి వచ్చి 4 రోజుల్లో తీయాలి సార్ అని చెప్పేవాడిని. ఆ 4 రోజుల్లో కూడా ఒక హాఫ్ డే నేను సీన్ తీసేవాడిని. సీన్ తీసిన తర్వాత పాపం ఆయనకి ఇచ్చేవాడిని. సో ఆయన చాలా బాగా చేశారు. కార్తిక్ శ్రీనివాస్ గారు సార్ థ్యాంక్ యూ. మీ గురించి చెప్పమన్నారు, చెప్తున్నా. నెక్స్ట్ సురేష్ ఎక్కడ? సురేష్ దా